అందరికీ నమస్కారం. కార్యక్రమ నిర్వాహకుడు చాలా దూరదృష్టితో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నా సోదరుడు కాకుమాన్ రాజశేఖర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమకారులు, న్యాయ కోవిదులు, అనేక మంది ఉద్దండులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం కూటమి పాలనలో శాంతి భద్రతలు. దానికన్నా ముందు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలన చేయటానికి, ఈ వ్యవస్థను కాపాడటానికి రాజ్యాంగం ఎంత అవసరమో ఆ రాజ్యాంగానికి లోబడి ఏ పొలిటికల్ పార్టీ అయినా నడవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా దానికి లోబడి పరిపాలన చేయాలి. ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులుగా చూసాం. చాలా ప్రభుత్వాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినాయి. కానీ మున్నెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అఘాయిత్యాలు, అమానుషాలు, దాడులు, వెలివేతలు కోకొల్లగా జరుగుతూ ఉన్నాయి. నీకు నాకు తేడా లేకుండా సామాజిక అసమానతలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇందాక చూపించినటువంటి అనేకమైన వీడియోలు సాక్ష్యం. దాంతో పాటు పరిపాలన చేసేవాడే రాజే ఒక ఆలోచన, ప్రత్యర్థుల మీద ఏ విధంగా, వ్యతిరేకుల మీద ఏ విధంగా, నీ వారు నా వారిని చూసుకుంటూ పరిపాలన చేస్తూ నీకు కాని వారి మీద దాడులు చేయించే పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావటానికి ప్రధాన వ్యక్తి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి. ఆయన పరిపాలనే దుర్లభమైన పరిపాలన. దాడులు చేయించాలని ఒక తృష్ణ ఆయన యొక్క రాజకీయాల్లోనే ఇమిడి ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుందాం. అతనితో పనిచేసే శాసనసభ్యులు, మంత్రులే ముద్దాయిలుగా ఉన్నటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే కోన రవికుమార్ అనే ఒక శాసనసభ్యుడు ఒక దళిత ప్రిన్సిపల్ని వేధిస్తే ఈ రోజుకి కేసు పెట్టలా. అదేవిధంగా పక్క జిల్లాలో, విజయనగరం జిల్లాలో పేదవారి మీద, ఎస్సీలు, బీసీల మీద వాళ్ళ భూములు లాక్కొని అఘాయిత్యాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క ప్రోద్బలంతో ఎక్కడ కేసులు లేవు. విశాఖ జిల్లాలో మీరు చూశారు, మహిళలే వివస్త్రం చేపించారు. అదే కాకుండా దాడులు చేయించారు ఇళ్ల మీద పడి. ఒక శాసనసభ్యుడు పక్కాగా ఇన్వాల్వ్ అయ్యి ఆ మహిళను వివస్త్రం చేస్తే కేసు లేదు. పెందుర్తి మండలం జర్రిపోతుల పాలెంలో. ఇక ప్రక్కకొద్దాం. ఎంత పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన బవహరమైనని రామభద్రుడు పలికిస్తే ఎన్నన్నా చేస్తారు. పలికెడిది చంద్రబాబట, పలికించడి వాడు చంద్రబాబు. కాబట్టి పరిపాలన అంతా ఈ దాడులతో. స్వయాన ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, ఆ ఊరినే వెలివేస్తే ఆయన నోరు బెదపలా, చంద్రబాబు కేసు పెట్టల. స్వయాన కాకినాడలో పంతం నానాజీ అనే శాసనసభ్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావుని పెళ్లిని చెప్ప మీద కొడితే ఈ రోజుకి కేసు లేదు. రాజమండ్రి వద్దాం. సాగర్ అని ఒక ఎస్సీ అబ్బాయిని బట్టల తీసి స్టేషన్లో పెడితే కళ్ళులోని కబోజుల్లాగా పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రక్కే వద్దాం, దెందులూరు. ఆ శాసనసభ్యుడు
దళితుల ఇళ్లకొచ్చి పడగొడితే కేసులు లేవు. ఆ ప్రక్కకెళ్దాం. నిన్నే అంటాడు నన్ను ఆలిపోయాలంటే నిచ్చెన కావాలంటున్నాడు ఉపసభాపతి. ఆయనంట దళిత క్రిస్టియన్లు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉండకూడదంట. మీ ఆ బాబు సొమ్మ అని అడుగుతా ఉన్నాం. ఎందుకు కేసు పెట్టాల వాళ్ళ మీద? నువ్వెప్పుడు పరిపాలనా దక్షుడు అయితే వెంటనే జరిగిన ఇన్సిడెంట్ మీద రియాక్షన్ తీసుకోవాలా, కేసులు పెట్టాలా. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించి చివరికి పోలీసుల మీద కూడా కేసులు పెట్టించినట్టు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేశాం. ఎందుకో నూరు మీద పెట్టాలా? నీకేం పని దళిత క్రైస్తవుల మీద? చట్టాలు తెలీదా? ఒకసారి కోర్టులో ఇస్తే దాన్ని కోర్టులో మరలా వేసి గెలిచే అవకాశాలు లేవా? అలా కేసులు జరగలేదా? ఇకపోతే విజయవాడ ఇప్పుడే చెప్పారు మా సోదరుడు, ఉద్యమాలు చేశాడు, నీకే పని చేశాడు, నీ కొరకే గెలవాలని చూశాడు. వెంకటేశ్వరరావు పేరు పోగు కొడుకుని పట్టణ పెట్టుకున్నారే. ఈ రోజుకి నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే, చట్టాలు ఎవరు చుట్టాలు కాకూడదు. మాకు దళితులకు చట్టాలు ఉన్నాయి. ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉంది, దాన్ని కూడా మీ చుట్టాలాగా తీసుకొని పేరు పోగు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ఫలానా వ్యక్తి ఫలానా ప్రభుత్వం కారణం అని చెబితే సుమోటోగా ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదంటా ఉన్నాం. ఇప్పటికి అడుక్కోవాలా? మరలా ఈ చర్చలోను సమావేశాల్లో మాట్లాడుకోవాలా? ఏ చంద్రబాబు గారు, ఏ ప్రభుత్వంలో పెద్దలు సంబంధించాక హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడాలా? బాధ్యత లేదా? చట్టాన్ని రక్షించే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉందే, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమయ్యాడు? కళ్ళు లేని కబోజ్ అయ్యాడా? ఎందుకు మాట్లాడడం? ఎందుకు కేసులు పెట్టడం? ఇదేనా పరిపాలన? క్రాంతి కుమార్ అట్లా పోతుంది. సాయికృష్ణ బూడిదడుకుంటుంది తల్లి. ప్రక్కకెళ్దాం, మా నాయకుడి మీద దాడి, మా మీద కేసులు. ఇంకా ప్రక్కకెళ్దాం, బాపట్ల జిల్లాలో అయితే ఒక దళితుడు, అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా భూమి లాక్కున్నారని చెప్పేసి వీడియో పెట్టి పురుగుల మందు దాగి చనిపోతే ఈ రోజుకు కేసు పెట్టాడా? ఎందుకు చంద్రబాబు గారు స్పందిస్తలా? ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదో గమనించమని అడుగుతా ఉన్నాం. ఇకపోతే రాష్ట్రం మొత్తం, ఇకపోతే నెల్లూరు అయినా చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత నియోజకవర్గంలో అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి చేస్తే కేసు లేదు. విజయవాడ నడిబొడ్డు 400 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మాన్యుమెంట్ ఏర్పాటు చేస్తే దాని మీద కూడా పొడుగులతో పొడిస్తే చంద్రబాబే పొడిపించాడు. మీ యొక్క చేతగాని తరానికి నిలువుటద్దం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ మీద దాడి అని మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఇకపోతే అనంతపురంలో ఆ సోదరులు చెప్పారు, 14 మంది ఒక అమ్మాయిని అఘాయిత్యం చేస్తే స్వయాన పరిటాల సునీతమ్మ యొక్క కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి ఆమెకి ఏం న్యాయం లేదు. నిన్నగాక మొన్న వెళ్ళొచ్చా మంత్రాలయం, మాల గంగమ్మ కొడుకు చనిపోయాడు, ఆమె కేసు పెట్టింది నా కొడుకుని ఎవరు చంపారో న్యాయం చేయమని. ఆమె హైకోర్టుకి వెళ్ళింది సంవత్సరం తర్వాత. చివరికి ఎంక్వైరీ సిట్ వేస్తే ఏం చెప్పారు తెలుసా? ఈవెంట ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టి ఆ కొడుకుని చంపుకున్నాడు. సరే, ఏదో జరిగింది, కొడుకుని చంపుకునేది కోర్టుకు వెళ్తాదా? చివరికి ఆమెను ముద్దాయిగా తీసుకెళ్ళి మీరు చంపి తీసుకొచ్చి ఊర్లో కూడా తీసుకెళ్లకుండా శ్మశానంలో పూర్తి చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఉంది. ఇలాంటి అగత్యాయులు కోకొల్లలు. నేనేమడుగుతా ఉన్నానంటే, రాజశేఖర్ గారిని మంచి సమావేశాన్ని పెట్టారు. నాట్ ఓన్లీ విజయవాడ, ఎంటైర్ స్టేట్లో 4 మూలలు ఈ యొక్క కేసుల మీద, ఈ పరిపాలన మీద, ఈ అఘాయిత్యాల మీద, ఈ దాడుల మీద, ఈ అమానుషాల మీద చర్చ జరగాల్సిందే. ఛార్జ్ షీట్ విడుదల చేయాల్సిందే. చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలగాల్సినటువంటి పరిస్థితి, తేవాల్సిన పరిస్థితి అందరి మీద, క్రాస్ సెక్షన్ మీద ఉంది. అనుభవకులైన ప్రతి వారు వెలుగొత్తి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తా ఉన్నాడు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి నిలబెడతా ఉంది. పేరుపోగు వెంకటేశ్వరరావు మా పార్టీ కాదు, మాకెప్పుడు ఓటేమని అడగల. మానవతా దృక్పథం,
అన్యాయం జరిగింది పేరుపోగు కుటుంబానికి న్యాయం చేయాలనే మా వాణి. అలాగే రాష్ట్రంలో ఎవరికి జరిగినా, నాట్ ఓన్లీ సాయి కృష్ణ, నాట్ ఓన్లీ క్రాంతి కుమార్, ఏ కుటుంబానికి ఈ చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెన్నంటి ఉంటుంది అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశానికి హాజరయ్యాం. నిజంగా ఇదే కాదు, మాకైతే దళితుల మీద దాడులు, అఘాయిత్యాల మనుషులు, కోకొల్లలు చెప్పుకోటానికి సిగ్గుపడతా ఉన్నాం. ఒక పక్క మా దళిత స్త్రీ హోమ్ మినిస్టర్, మా కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి అనుభవజ్ఞుడు ఏమైపోయారో తెలియటల్లా. ఇంత చప్రాచి ఉద్యోగం ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం చేస్తారు? గొంతు పిగలాలి కదా. దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే వారు కూడా ఇకనైనా ముసుగు తీసుకొని ప్రజా జీవితంలోకి వచ్చి చట్టాన్ని న్యాయబద్ధంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఈ సమావేశం నుంచి కోరుకుంటూ, ఈ సమావేశం ద్వారా ఇంకా అనేకమైన అంశాలు వెలుగులోకి రావాలని, వెలుగులోకి తేవాలని ఈ ప్రయత్నం చేసిన నా సోదరుడు రాజశేఖర్ని అభినందిస్తూ, ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల వెంట నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా అండగా ఉంటారని ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.